హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అంటే ఏంటి, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ అంటే ఏంటి, వాటిని ఎలా పాడ్లో యూజ్ చేస్తాము అనేది తెలుసుకోబోతున్నాము. ఇక్కడ మనం ఇంతకుముందు వాల్యూమ్స్ని ఎలా యూజ్ చేస్తామనేది ఒక వాల్యూమ్ మౌంట్ పాత్ని క్రియేట్ చేసి ఎలా వాల్యూమ్స్ని యూజ్ చేస్తామనేది చూసాము. ఎందుకు చేస్తామనేది, ఎప్పుడైనా కూడా కంటైనర్ అనేది టెర్మినేట్ అయినా లేకపోతే రీస్టార్ట్ అయినా కూడా అందులో ఉండే కంటెంట్ ఏదైతే ఉంటుందో టెక్స్ట్ కంటెంట్, ఆ కంటెంట్ అనేది రిమూవ్ కాకుండా మనం వాల్యూమ్స్ని యూజ్ చేస్తాం. వాల్యూమ్స్ని యూజ్ చేసినప్పుడు యాక్చువల్గా మన సిస్టంలో మనకు హార్డ్ డిస్క్ ఎలా వర్క్ అవుతుందో అలా ఈ వాల్యూమ్స్ అనేవి ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్లో యూజ్ అవుతాయి. ఈ వాల్యూమ్స్ని నార్మల్గా MTDIR అనేటటువంటి వాల్యూమ్ టైప్ తోటి ముందు వీడియోలో మనం చూసాము. ఇక్కడ వాల్యూమ్ టైప్స్ కొన్ని రకాలు ఉంటాయి, అవి మనం తర్వాత చూస్తాము. MTDIR అనేది ఎలా చేస్తామనేది ఆల్రెడీ చూసాము. ఈ వీడియోలో వచ్చేసి పర్సిస్టెంట్ వాల్యూమ్ అంటే ఏంటి, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ అంటే ఏంటి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ మనం వాల్యూమ్ క్రియేట్ చేయడం కోసం ఒక పర్సిస్టెంట్ వాల్యూమ్ని క్రియేట్ చేస్తాము. ఇది ఫిజికల్గా మనం దీనిని ఫిజికల్ స్టోరేజ్ అని నేను ఇక్కడ చెప్పినాము. క్రియేట్ ఏ పర్సిస్టెంట్ వాల్యూమ్ ప్యాక్డ్ బై ఫిజికల్ స్టోరేజ్. ఈ ఫిజికల్ స్టోరేజ్ కోసం మనం ఒక పర్సిస్టెంట్ వాల్యూమ్ని క్రియేట్ చేస్తాం. ఇది క్రియేట్ చేసిన తర్వాత ఇందులోనే మనకు కావాల్సిన సైజులో పర్సిస్టెంట్ వాల్యూమ్ని క్రియేట్ చేసుకుంటాం. దీని తర్వాత మనం పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ని క్రియేట్ చేసుకుంటాము. పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ని క్రియేట్ చేసుకొని ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్లో మనం ఎలా అయితే రిసోర్సెస్ని యూజ్ చేసామో అలాగే రిసోర్సెస్ మెమరీ రిసోర్స్, CPU రిసోర్స్ని ఎలా అయితే యూజ్ చేసుకున్నామో అలాగే ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ కూడా యూజ్ అవుతాయి. మనం ఎప్పుడైనా కూడా పర్సిస్టెంట్ వాల్యూమ్ అనేది బిగ్ సైజ్ తోటి క్రియేట్ చేస్తాము. అది ఫిజికల్ వాల్యూమ్ లాగా వర్క్ అవుతుంది. దాని తర్వాత ఇవి మనం మౌంట్ పాయింట్ లాగా పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ అనేటటువంటిది మన ఫిజికల్ స్టోరేజ్ రిక్వెస్ట్ నుంచి ఇది తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మనం పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ నుంచి పాడ్కి కాన్ఫిగరేషన్ ఇస్తాము. ఇది పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్, ఇవి రెండు కూడా. ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ కూడా సేమ్ ఎలా అయితే మనకు కంటైనరు రీస్టార్ట్ అయినప్పుడు కానీ టెర్మినేట్ అయినప్పుడు కూడా లాస్ అవ్వకుండా డేటా అనేటటువంటిది ఈ వాల్యూమ్స్లో స్టోర్ అయి ఉంటుంది. అందుకోసమే ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్స్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఇంకా డీటెయిల్స్ ఉన్నది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తర్వాత చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం వర్కర్ నోడ్లోకి లాగిన్ అయ్యి ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాం. ఇది నా వర్కర్ నోడ్. ఈ వర్కర్ నోడ్ పబ్లిక్ IP అడ్రస్ తీసుకొని, నేను ఇక్కడ మాస్టర్ నోడ్ తీసుకోవట్లేదు, వర్కర్ నోడ్ది తీసుకుంటున్నాను. వర్కర్ నోడ్లోకి లాగిన్ అవుతాం. ఇప్పుడు పుట్టి ద్వారా లాగిన్ అవ్వాలి అనేది అందరికీ తెలిసే ఉంటుంది. అన్ని వీడియోస్లో మ్యాక్సిమం వీడియోస్లో లాగిన్ అవ్వడం ఎలా చూపించాను. ఎక్సెప్ట్ ఇక్కడ చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఫస్ట్ వర్కర్ నోడ్లో లాగిన్ అయిన తర్వాత సుడు mkdir/ment/data అనేటటువంటి ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి నార్మల్గా డైరెక్టరీ అనేది క్రియేట్ అయి ఉంటుంది. క్రియేట్ అయ్యిందా లేదా అనేది ఈ కమాండ్ ఇస్తే మనకు చెప్పేస్తుంది అన్నమాట. ఇక్కడ mkdir cannot create డైరెక్టరీ/ment ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తుంది. అందువల్ల mkdir కమాండ్
క్రియేట్ చేయలేకపోతుందట. ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు నో ప్రాబ్లం. sudo sh-c ఎకో కమాండ్లో కొంత కంటెంట్ ఇచ్చి దీనిని /mnt/data ఏదైతే మనం mkdir ఉందో దాంట్లో HTML ఫైల్లోకి మన కంటెంట్ని ఇక్కడ ఎకో ద్వారా ఇంజెక్ట్ చేస్తాము. అంటే కంటెంట్ని ఈ ఫైల్లోకి పంపిస్తాము. ఇక్కడ మనం చూడొచ్చు క్యాట్ కమాండ్ తోటి డైరెక్ట్ డేటా /index.html ఇందులో కంటెంట్ వచ్చేది మనకు ఫైల్ నేమ్ కావాలి అంటే index.html సారీ ls కమాండ్ తోటి ఈ డైరెక్టరీలో మనకు ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్లో మనకు ఈ కంటెంట్ ఉంటుంది. మనం ఏదైతే ఇక్కడ ఇచ్చినామో అదే కంటెంట్ ఈ ఫైల్లోకి వెళ్తుంది. ఎకో కమాండ్ అందరికీ తెలిసి ఉంటుంది. దీని తర్వాత మన వర్క్ అయితే నోడ్ సైడ్ అయిపోయింది. అంటే మనం ఒక డైరెక్టరీలో మనకొంత కంటెంట్ని ఇచ్చి అది HTML ఫైల్గా చూసుకున్నాం. HTML ఫైల్ అంటే మనం ఎండింగ్లో మన పార్ట్ కూడా క్రియేట్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవడానికి ఇలా మనం కొంత కంటెంట్ని ఒక ఫైల్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాం ఒకే సింగిల్ కమాండ్ తోటి. అంతేనా, ఇంకేం లేదు. ఈ వర్కర్ నోడ్ తోటి ఇప్పుడు మనకు వర్క్ అనేది అయిపోయింది. ఇప్పుడు మాస్టర్ నోడ్లోకి లాగిన్ అవుతాం అన్నమాట. ఈ వర్కర్ నోడ్లో మనం ఇంకేం చెయ్యం. ఇప్పుడు మాస్టర్ నోడ్లోకి పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని న్యూ సెషన్ తీసుకొని లాగిన్ అవుతాము. ఇది మనకు మాస్టర్ నోడ్. ఈ మాస్టర్ నోడ్లో ఫస్ట్ మనం పర్సిస్టెంట్ వాల్యూమ్ని క్రియేట్ చేస్తాం. మనకి ఇక్కడ API వర్షన్ కైండ్ పర్సిస్టెంట్ వాల్యూమ్ అంటే కైండ్ మనం ఇంతకుముందు పాటిస్తున్నామో ఇక్కడ మనం క్రియేట్ చేసేది పర్సిస్టెంట్ వాల్యూమ్ కాబట్టి పర్సిస్టెంట్ వాల్యూమ్ అనేటటువంటి ఆబ్జెక్ట్ని ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాత మెటాడేటాలో నేమ్ టాస్క్ -pv -వాల్యూమ్ అని ఇచ్చాను. ఈ మెటాడేటా నేమ్ అనేది ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ నేమ్ ఇది. ఈ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. మనం తర్వాత చెక్ చేసుకునేటప్పుడు ఇదే నేమ్ ఇచ్చామా అనేది చూసుకోవడానికి. లేబుల్స్ లోకల్ అని ఇచ్చినాను. దాని తర్వాత స్పెక్ సెక్షన్లో స్టోరేజ్ క్లాస్. ఈ స్టోరేజ్ క్లాస్ అనేది మనకు ఇంపార్టెంట్. మాన్యువల్ అని ఇస్తాము. ఈ స్టోరేజ్ క్లాస్ని బట్టే ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ రెండు కూడా బౌండ్ అవుతాయి. దాని తర్వాత కెపాసిటీ ఇస్తాను. కెపాసిటీలో మనం స్టోరేజ్ ఇస్తాము. స్టోరేజ్ 1GI అంటే 1GB స్టోరేజ్ ఇచ్చాను. మీకు ఎంత సైజ్ అయినా ఇవ్వచ్చు. యాక్సెస్ మోడ్ వచ్చేసి రీడ్ రైట్ వన్స్. సింగిల్ నోడ్ మనం యూజ్ చేస్తున్నప్పుడు యాక్సెస్ రీడ్ రైట్ వన్స్. దాని తర్వాత ఇంకా నార్మల్గా క్లోజ్ అయిపోతుంది. పోస్ట్ పాత్ వచ్చేసి పాత్ /mnt/data ఏదైతే మనం ఇంతకుముందు HTML కంటెంట్ పెట్టుకున్నామో ఆ పాత్ ఇది /mnt/data అనేటటువంటిది ఆ పాత్. దీనిని హోస్ట్ పాత్ అంటారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వాల్యూమ్. ఇక్కడ మనం వాల్యూమ్ నేమ్ ఏమైనా ఇవ్వచ్చు. మాన్యువల్ ఇవ్వచ్చు, లోకల్ ఇవ్వచ్చు, లోకల్ -స్టోరేజ్ ఇవ్వచ్చు, మన ఇష్టం వచ్చినటువంటి నేమ్ ఇవ్వచ్చు. కానీ ఈ నేమ్ని మనం పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కెపాసిటీ అంటే ఇది 1GB అంటే ఇది ఎక్కువ కెపాసిటీ ఇవ్వాలి పర్సిస్టెంట్ వాల్యూమ్కి. దాని తర్వాత యాక్సెస్ మోడ్ హోస్ట్ పాత్. ఈ ఫైల్ని సేవ్ చేసుకొని పర్సిస్టెంట్ వాల్యూమ్ని క్రియేట్ చేస్తాం. ఎప్పుడైనా కూడా YAML స్క్రిప్ట్ని చేసినప్పుడు నెక్స్ట్ వెంటనే క్రియేట్ కమాండ్ ఉంటుంది మనకు. క్రియేట్ kubectl create -f పర్సిస్టెంట్ వాల్యూమ్ ఆ ఫైల్ నేమ్
మనకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది, చూద్దాం. kubectl get and delete పర్సిస్టెంట్ వాల్యూమ్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పర్సిస్టెంట్ వాల్యూమ్ని క్రియేట్ చేయడం కోసం bi persistent volume.yml ఫైల్ నేమ్, ఇందులో కంటెంట్ వచ్చేసి API వర్షన్ v1, కైండ్ వచ్చేసి ఇప్పుడు మనం పర్సిస్టెంట్ వాల్యూమ్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆబ్జెక్ట్గా కైండ్లో పర్సిస్టెంట్ వాల్యూమ్ని ఇస్తాము. దాని తర్వాత మెటా డేటాలో నేమ్ టాస్క్ -pv -వాల్యూమ్ అనేటటువంటి నేమ్ ఇస్తాము. ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్కి ఇచ్చేటటువంటి నేమ్ ఇది. మనం నెంబర్ ఆఫ్ పర్సిస్టెంట్ వాల్యూమ్స్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు యూజ్ చేసేటటువంటి పర్సిస్టెంట్ వాల్యూమ్ నేమ్ డిఫరెంట్గా ఉండడం కోసం ఇలా ఇస్తాము. లేబుల్స్ లోకల్ అని ఇస్తున్నాను టైపు. స్పెక్ సెక్షన్లో స్టోరేజ్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్టోరేజ్ క్లాస్ నేమ్ మన ఇష్టం వచ్చింది ఇక్కడ పెట్టుకోవచ్చు. మాన్యువల్ కానీ లోకల్ హైఫన్ స్టోరేజ్ కానీ ఇలా ఏ నేమ్తోనైనా మనం ఈ స్టోరేజ్ క్లాస్ నేమ్ని ఇవ్వచ్చు. దాని తర్వాత కెపాసిటీ ఇవ్వాలి. ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్కి ఎంత కెపాసిటీ ఇవ్వాలి అనేటటువంటిది మన ఇన్స్టెన్స్కి వాల్యూమ్స్ ఎంత ఉంటుంది, ఒక 10 GB 8 GB వరకు ubuntu సిస్టమ్కి ఉంటుంది క్లౌడ్ ఇన్స్టెన్స్కి. దానిలో నుంచే మనం క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే దానిని వాల్యూమ్స్ని ఎక్కువ పెంచుకొని దాని తర్వాత దానికి అంతకంటే పెద్దదిగా ఇవ్వచ్చు. అంటే మనకు ఎంత ప్రొవైడ్ చేయబడినదో వాల్యూమ్స్, ఆ వాల్యూమ్స్లో నుంచే ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ కెపాసిటీని తీసుకోవాలి. స్టోరేజ్ అనే దగ్గర మనం ఇలా ఇస్తాం 1 అంటే 1 GB స్టోరేజ్ అని. ఇప్పుడు మనకు 8 GB ఇన్స్టెన్స్ ఉంది AWS క్లౌడ్లో. దానిలో నుంచి ఒక 1 GB ఇన్స్టెన్స్ వచ్చి మన ఇన్స్టాలేషన్కి వెళ్ళిపోయినా కూడా కుబర్నెటిస్ క్లస్టర్ ఇన్స్టాలేషన్కి ఇంకొక 7 GB నుంచి మనం ఈ 1 GBని ఇస్తామన్నమాట. యాక్సెస్ మోడ్ వచ్చేసి రీడ్ రైట్ వన్స్ అని ఇక్కడ యాక్సెస్ మోడ్ కూడా ఇవ్వచ్చు. దాని తర్వాత హోస్ట్ పాత్ ఏదైతే ఇంతకుముందు మన HTML ఫైల్ని క్రియేట్ చేసి పెట్టుకున్నామో /mnt/dataలో ఆ పాత్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఏదైతే వర్కర్ నోడ్లో క్రియేట్ చేసినటువంటి ఫైల్ పాత్ ఇక్కడ ఇవ్వాలి. ఆ ఫైల్లో ఉండే కంటెంట్ వచ్చేసి మనకు ఇక్కడ క్రియేట్ చేసేటటువంటి ఈ వాల్యూమ్లోకి వస్తుంది. ఈ వాల్యూమ్లోకి ఎలా వస్తుందంటే ఇక్కడ మనకు ఎటువంటి డీటెయిల్స్ లేవు కాబట్టి దీని తర్వాత మనం దీన్ని యూటిలైజ్ చేసుకొని పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ని క్రియేట్ చేసుకుంటాం. ఆ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్, ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ ఈ రెండు కూడా బౌండ్ కావాలి అంటే ఈ స్టోరేజ్ క్లాస్ ద్వారానే బౌండ్ అవుతాయి. కాబట్టి ఈ స్టోరేజ్ క్లాస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫైల్ని క్రియేట్ చేసుకుంటాం. మనం ఎప్పుడైనా కూడా YAML స్క్రిప్ట్ని ప్రిపేర్ చేసిన తర్వాత క్రియేట్ చేయాలి. మనం ఏ ఆబ్జెక్ట్కి అయితే స్క్రిప్ట్ ప్రిపేర్ చేసామో దానికోసం మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ నేమ్ని ఇవ్వాలి. ఇప్పుడు మనకు పర్సిస్టెంట్ వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. పర్సిస్టెంట్ వాల్యూమ్ ఆల్రెడీ క్రియేటర్ అని వస్తుంది. దాన్ని చెక్ చేసాను వర్క్ అవుతుందా లేదా అని, అందుకని చూపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం ఒకసారి. kubectl గెట్ పర్సిస్టెంట్ వాల్యూమ్ కాబట్టి pv, తర్వాత pv నేమ్. మనకి ఇక్కడ టాస్క్ pv వాల్యూమ్. మనకు కావాలంటే ఈ ఫైల్ని రిమూవ్ చేసుకొని మళ్ళీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
1GI ఉంది. ఒకసారి డిలీట్ చేసి ఎలా చేస్తామో చూద్దాం. డిలీట్ PV నేమ్, పర్సిస్టెంట్ వాల్యూమ్ ఈ నేమ్లో ఉండేటటువంటిది డిలీట్ అవుతుంది. ఒకసారి టైం తీసుకుంటుంది. డిలీటెడ్ అని వచ్చింది కాబట్టి క్యాన్సిల్ కొట్టేస్తాను. అలా ఒకసారి కమెంట్ ఇద్దాం. డిలీట్ కాలేదు, టర్మినేటింగ్లో ఉంది. టర్మినేటెడ్ అని వస్తే మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే VI తోటి మళ్ళీ మనం ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. దీనిలోనే నేమ్ చేంజ్ చేస్తాను. పర్సిస్టెంట్ వాల్యూమ్ 1 ఇస్తాను. ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. మనకి ఇక్కడ పర్సిస్టెంట్ వాల్యూమ్ టాస్క్ PV వాల్యూమ్ 1 క్రియేట్ అయింది. దీంతో మనం ఇప్పుడు ctl get PV అని ఇస్తాను. పర్సిస్టెంట్ వాల్యూమ్స్ మనకి ఇక్కడ 2 ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇది టెర్మినేటింగ్ స్టేటస్లోనే ఉంది. నో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది టాస్క్ PV వాల్యూమ్ 1 అనేది 1GB తోటి రీడ్ రైట్ వన్స్, తర్వాత రిటైన్ అవైలబుల్లో ఉంది. దాని తర్వాత ఇక్కడ స్టోరేజ్ క్లాస్ మాన్యువల్. ఈ మాన్యువల్ అనేది ఈ కమాండ్ ఎందుకంటే మనం ఇక్కడ స్టోరేజ్ క్లాస్ ఏమి ఇచ్చామనేది API వర్షన్ V1 కైండ్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్. ఇది మనకి కుబర్నెటిస్ క్లస్టర్లో ఇంకొక ఆబ్జెక్ట్ అన్నమాట. మెటాడేటా నేమ్ టాస్క్ PV క్లైమ్. ఇది వచ్చేసి మనం ఇంతకుముందు టాస్క్ PV వాల్యూమ్ అని ఇచ్చాము. ఇక్కడ టాస్క్ PV క్లైమ్ అనేది పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్. స్పెక్ సెక్షన్లో స్టోరేజ్ క్లాస్ నేమ్ పర్సిస్టెంట్ వాల్యూమ్లో ఏమి ఇచ్చామో అదే ఇక్కడ ఇవ్వాలి మాన్యువల్ అని. ఆ 2 చేంజ్ అయితే మాత్రం ఈ 2 స్క్రిప్ట్లు బౌండ్ అయితే అవు. యాక్సెస్ మోడ్ అక్కడ ఏమి ఇచ్చామో అదే ఇవ్వాలి. ఈ స్పేసెస్ అంతా కూడా మీరు చెక్ చేసుకొని నోట్ డౌన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. రీడ్ రైట్ వన్స్ అని ఏదైతే ముందు పర్సిస్టెంట్ వాల్యూమ్లో ఇచ్చామో అదే ఇవ్వాలి. దాని తర్వాత రిసోర్సెస్ రిక్వెస్ట్స్, ఇక్కడ రిక్వెస్ట్ ఇస్తాము. స్టోరేజ్ అక్కడ కెపాసిటీ ఇచ్చాము. రిసోర్సెస్లో ఇక్కడ రిక్వెస్ట్ అని ఇస్తాము. అంటే ఆ కెపాసిటీలోంచి ఇంత తీసుకోవాలి అని. ఇక్కడ స్టోరేజ్ వచ్చి 1/2 GB ఇచ్చాను, అంటే 512 MI ఇచ్చినాను MB. అంటే పర్సిస్టెంట్ వాల్యూమ్లో సగం ఇచ్చాను అన్నమాట. ఇక్కడ దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకుంటాం. మనకు స్టోరేజ్ క్లాస్తోని బౌండ్ అవుతుంది. ఇంట్లో క్రియేట్ చేద్దాం. ctl create -f persistent volume climb .yml. ప్రతిదీ వస్తుంది. దీనికి కూడా 1 అని ఇస్తాను. ఇంతకుముందు ట్రై చేశాను, అందుకే ఇలా వస్తుంది. టర్మినేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడ కూడా 1 ఇస్తాను, అప్పుడు చేంజ్ అవుతుంది. ctl create -f persistent volume అది ఏదైతే ఫైల్ ఏముందో అది ఇస్తామన్నమాట. ఇప్పుడు క్రియేట్ అయింది. దీన్ని చూడడానికి మనకి ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత గెట్ PVని చూడొచ్చు. PVC అంటే
ఈ ఆప్షన్స్ వచ్చేసి ఇది పీవీ చూడడానికి, ఇది పీవీసీ చూడడానికి, అంటే పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ చూడడానికి. చెక్ చేసుకుందాం ఒకసారి. పీవీ ఇస్తాను. దాని తర్వాత మనం నేమ్ కూడా ప్రొవైడ్ చేసినట్లయితే మనది ఈ పీవీ కాబట్టి ఈ పీవీ ఇంకా టెర్మినేటింగ్లోనే ఉంది. ఇక్కడ సింగిల్ మనం ఏ పీవీ అయితే క్రియేట్ చేస్తామో ఆ పీవీ చూసుకోవడానికి పీవీ తర్వాత పీవీ నేమ్ ఇచ్చినట్లయితే పర్సిస్టెంట్ వాల్యూమ్ నేమ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సేమ్ కమాండే మనం తీసేసి పీవీసీ అని ఇస్తే మనకు ఉండేటటువంటి పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్స్ అన్నీ కనిపిస్తాయి. మనం ఇచ్చింది క్లైమ్ 1. ఈ నేమ్ తోటి మనం ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేద్దాం, మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకు టాస్క్ పీవీ క్లైమ్ 1 అనేటటువంటిది చేసాము. ఇక్కడ బౌండ్ వస్తుంది. ఇది వచ్చేసి వాల్యూమ్ నేమ్. ఇక్కడ చూడొచ్చు మీరు వాల్యూమ్స్లో ఈ వాల్యూమ్ నేమ్ సేమే ఉంటుంది. ఇది క్లైమ్ నేమ్, మనం చెక్ చేసినప్పుడు వచ్చినటువంటి క్లైమ్ నేమ్. బౌండ్ అయింది అంటే ఈ వాల్యూమ్ తోటి ఈ క్లైమ్ అనేది బౌండ్ అయింది అని అర్థం. ఇది కెపాసిటీ వచ్చేసి వాల్యూమ్ కెపాసిటీ. ఇది ఇక్కడ వచ్చేసి ఈ వాల్యూమ్ కెపాసిటీ. ఇది మనం ఇచ్చినటువంటి కెపాసిటీ అయితే 512 MB వచ్చేసి మనకి ఇక్కడ కనబడుతుంది. రీడ్ రైట్ ఓన్లీ మాన్యువల్. స్టోరేజ్ క్లాస్ రెండిటికి కూడా మాన్యువల్లీ ఉంటుంది. పార్ట్ను క్రియేట్ చేస్తాం. పార్ట్ను క్రియేట్ చేసినప్పుడు పర్సిస్టెంట్ వాల్యూమ్ని మనం పార్ట్లో తీసుకోం. పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ని పార్ట్లోకి ఇక్కడ చెప్పాను. పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ యాజ్ ఏ వాల్యూమ్గా పార్ట్ క్రియేట్ చేసేటప్పుడు తీసుకుంటాం అన్నమాట. దీనికోసం పార్ట్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటాము. ఏపీఐ వర్షన్ V1 కైండ్ పార్ట్. మీరు ఇంతవరకు చూసినటువంటి పర్సిస్టెంట్ వాల్యూమ్ కానీ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్కి కానీ పార్ట్కి కానీ దేనికైనా కూడా ఏపీఐ వర్షన్ V1 ఉంటుంది. మెటా డేటాలో నేమ్ టాస్క్ పీవీ - పార్ట్ అని ఇచ్చినాను. టాస్క్ తీసేస్తాను. స్పెక్ సెక్షన్లో వాల్యూమ్స్. ఈ వాల్యూమ్స్ అనేది మనం ఎండింగ్లో కూడా ఇవ్వచ్చు, ఇక్కడైనా ఇవ్వచ్చు. ఇది వాల్యూమ్ అనేది కంటైనర్ అనేది ఒకే లైన్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఈ వాల్యూమ్స్ -నేమ్ వచ్చేసి ఇది వాల్యూమ్ నేమ్. టాస్క్ పీవీ స్టోరేజ్ అనేటటువంటిది మనకి ఇక్కడ వాల్యూమ్ నేమ్గా చెప్తాము. దాని తర్వాత పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ నేమ్ వచ్చేసి టాస్క్ పీవీ క్లైమ్. కంటైనర్స్ నేమ్ టాస్క్ పీవీ కంటైనర్ అని ఇచ్చాము. ఇమేజ్ వచ్చి NGINX, పోర్ట్స్ 80, నేమ్ వచ్చేసి HTTP సర్వర్. ఈ కంటైనర్ పోర్ట్ నేమ్ HTTP ఇస్తాం కాబట్టి ఇక్కడ జస్ట్ నేమ్ ఇలా ఇస్తారని చెప్పడానికి మాత్రమే. వాల్యూమ్ మౌంట్స్లోకి వచ్చేటప్పటికి మనకు మౌంట్ పాత్ వచ్చేసి USR షేర్ NGINX HTMLలో. అలాగే నేమ్ వచ్చేసి టాస్క్ పీవీ స్టోరేజ్. మీరు ఏదైతే టాస్క్ పీవీ స్టోరేజ్ అని ఇచ్చినామో ఇదే మనకు మౌంట్ వాల్యూమ్ మౌంట్స్లో ఇస్తాము. మనకి ఇక్కడ వాల్యూమ్స్లోకి వచ్చేటప్పటికి పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్ని తీసుకుంటాం అన్నమాట. ఇది జస్ట్ వాల్యూమ్ నేమ్. ఇది మనం చూసినట్లయితే ఇక్కడ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్కి వచ్చేసి క్లైమ్ నేమ్ టాస్క్ పీవీ క్లైమ్. ఇక్కడైతే మనం క్రియేట్ చేసింది క్లైమ్ 1 కాబట్టి క్లైమ్ 1 ఇస్తాను ఇక్కడ.
మనం ఏదైతే క్లైమ్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్లో ఇచ్చినామో క్లైమ్ నేమ్, ఆ నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. దాని తర్వాత కంటైనర్స్, ఈ నేమ్ మనం ఇక్కడ ఇచ్చేదే పార్ట్లో ఇమేజ్ నేమ్, ఇక్కడ వచ్చేసి టాస్క్ పీవీ స్టోరేజ్, ఇక్కడ వాల్యూమ్ నేమ్, ఈ వాల్యూమ్ ఆన్ పాత్ నేమ్ సేమే ఉండాలి. ఇలా మనం ఇస్తామన్నమాట. దీని తర్వాత మనం సీరియల్ మన పాడ్ అనేది ఐపీవీ పాడ్ అని క్రియేట్ అయింది. నేను ఇక్కడ ఐపీవీ పాడ్ అని ఇచ్చినాను, అదే క్రియేట్ అయింది. దీని తర్వాత kubectl get pods, మనకు ఐపీవీ పాడ్ అనేది 1 by 1 రన్నింగ్లో ఉంది. 0 రీస్టార్ట్స్ 34 seconds అయింది. నేమ్ ఇచ్చారంటే kubectl exec -id అంటే ఎగ్జిక్యూట్ చేయాలి. ఐపీవీ పాడ్, ఈ పాడ్ నేమ్. దాని తర్వాత బిన్ బ్యాష్లోకి, ఇప్పుడు మనకు హ్యాష్ పాయింట్ వస్తుంది. హ్యాష్లోకి ఎంటర్ అయినాము. ఇక్కడ మనం ఇచ్చిన ఫైల్ని ఎలా చూస్తామంటే, మనం ఒకసారి అప్డేట్ అవ్వాలి, దాని తర్వాత కర్ల్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు, కర్ల్ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుందాం. కర్ల్ కానీ ఆల్రెడీ ఒక్కొక్కసారి ఇన్స్టాల్ అయినట్టే వస్తుంది. కర్ల్ కమాండ్ ఎందుకంటే మనం HTML ఫైల్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ కర్ల్ కమాండ్ని యూజ్ చేసి చెక్ చేసుకోవడానికి. దానికి కమాండ్ వచ్చేసి కర్ల్ http మనకు లోకల్ హోస్ట్ అని ఇచ్చినప్పుడు మనం నోడ్లో క్రియేట్ చేసినటువంటి హెలో ఫ్రమ్ క్యూబర్నెటీస్ స్టోరేజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇలా మనం చెక్ చేసుకుంటాము. ఇక్కడ వేరే ప్లేస్లో మనం ఏం చేస్తామంటే సెక్యూరిటీ గ్రూప్లోకి వెళితే ఫస్ట్ ఇన్స్టెన్సెస్కి సెక్యూరిటీ గ్రూప్ ఏముందో చూసుకోవాలి. వర్కర్ నోట్కి అయితే 1 ఉంది, మాస్టర్ నోట్కి 2 ఉంది. అవి రెండు ఇక్కడ ఉన్నాయో లేదో చూస్తాం. ఇప్పుడు 1, 2 ఉంది. 1కి వచ్చేసి ఇన్బౌండ్ రూల్స్ చెక్ చేసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ HTTP 80 బౌండ్ అయింది కాబట్టి మనకు కనిపిస్తుంది HTTP HTML ఫైలు. అలాగే మనం ఈ 2కి కూడా చూసుకున్నట్లయితే 2లో కూడా HTTP 80 యాడ్ చేస్తున్నాను. అందువల్ల మనకు ఈ కాల్ కమాండ్ వర్క్ అవుతుంది. మీరు అక్కడ 80 ఇవ్వకుండా ఇక్కడ HTTP కానీ ఇచ్చినట్లయితే మీకు ఇది అవుట్పుట్ అనేది మీకు ఇక్కడ రాదన్నమాట. ఇది మనకు పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్స్ని ఇలా క్రియేట్ చేస్తాము. దానిని పాడ్లో తీసుకుంటాం.